హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద లాస్ట్ వీడియో. ఇప్పుడు మనం డే 3లో మనాలిలో ఎక్కడెక్కడికి వెళ్ళామో మనం చూద్దాం. ఫస్ట్ అయితే మేమైతే పారాగ్లైడింగ్ కోసం అయితే వెళ్ళాము. సో పారాగ్లైడింగ్లో వాళ్ళు మాకు ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్ చేసేసినాక మనం పారాగ్లైడింగ్ స్టార్ట్ చేసాము. చలో లెట్స్ స్టార్ట్. कितने एक्स्ट्रा भाई फोटोज का 300 वीडियो ठीक है by the time you have to walk, okay? ओके Don't sit, don't jump, huh? ओके Hello. ఒక్కసారి మనం గాల్లో తేలినాక ఫస్ట్ టైం కదా బర్డ్ లాగా ఫీల్ అవుతాం. సో నేచర్, ఆ పక్కన కొండలు, ఆ కింద అన్నిటినీ ఇట్లా జస్ట్ చూసుకుంటూ కూర్చుంటూ ఉన్నాను. సో నాకు అయితే ఫుల్ భయం అయింది. మా వాళ్ళు అయితే అరే ఏమవుతుందిరా, మనకు సేఫ్టీ ఎట్లా అనేసి చాలా చాలా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే మనకు ఒకటే కదా మనకు ఉన్నది అది పారాషూట్, ఇంకోటి ఏమైనా ఎక్స్ట్రా ఉంటుందా ఏంటి సంగతి, మరి అది పోతే ఎట్లా అనేసి అయితే మాకైతే ఫుల్ అపోహలు అయితే ఉన్నాయి. ఒక్కసారి నేనైతే గాల్లోకి వచ్చినాక మాత్రం ఓకే నాకు సేఫ్ అనిపించింది. ఓకే ఇలానే ఉంటుంది, నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా, ఏం కాదు, నేను ఒక్కనే కాదు కదా, నాతో పాటు ఆయన కూడా వస్తున్నాడు, సో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అనేసి నేను ధైర్యంగా ఉన్నాను. కానీ మా వాళ్ళు మాత్రం అయితే ఫుల్ భయపెట్టి, నేను కొద్దిగా భయం ఉంది, నాకైతే భయం ఉంది. బట్ నేను ఏం చేశానంటే తనతో మాట్లాడాను. తనతో మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా అంటే వాళ్ళ ప్రొఫెషన్ గురించి తెలుసుకున్నాను. సో డైలీ వాళ్ళు ఏమంటున్నారంటే 5 to 6 ఫ్లైస్ చేస్తారట. సో వీళ్ళని మనం పైలట్ అనేసి అంటామట. సో వీళ్ళు మనకు పైలట్ అన్నమాట. తను ఏమంటున్నాడంటే నీకు ఇలా 360 degrees ఇలా చేయాలంటే వద్దు, ఓన్లీ స్ట్రేట్గా తీసుకెళ్ళి స్ట్రేట్గా కింద ల్యాండ్, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనేసి అని మాట్లాడాను. సో మాత్రం నేచర్ చూడండి ఎంత పైన ఉన్నాను. ఒక చిన్న ఎంత చిన్న ఉన్నాయి చూడు. అట్లీస్ట్ అతను ఏమంటున్నాడంటే ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ ఇన్ ఇండియా అని చెప్పాడు. సో ఏదైనా కూడా థ్రిల్లింగ్ అయితే ఉంది. కొద్దిసేపు అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తూ కెమెరాని నాకు నచ్చినట్టు నేను దింపుకుంటూ సో అలా విధంగా అట్లా ఆ టైంని అయితే స్పెండ్ చేశాను. బట్ ఎంతైతే టైం స్పెండ్ చేశానో నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే ఏదైనా కూడా మనం ఫస్ట్ టైం ఆ ఫీల్ వచ్చిందంటే అబ్బా ఏదైనా ఒకటి ఉంటుంది కదా, నేను పారాగ్లైడింగ్ చేయాలి, నేను ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో ఒకటైతే టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. సో ఏ చేసినా కూడా మనకు హెల్తీగా ఉన్నప్పుడే చేయాలి. సో నువ్వు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చేద్దాం మళ్ళీ చూద్దాం అంటే అది అవ్వదు. సో వచ్చిన ఆపర్చునిటీస్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టైం మనం ఎప్పుడు చేస్తామో కూడా మనకు తెలియదు. సో నాకైతే మాత్రం నేనైతే ఈ నేచర్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఆ పక్కన మనకు కనిపిస్తుంది కదా అది బియాస్ అనమాట, బియాస్ రివర్ అనమాట. మన ల్యాండింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ ఇప్పుడు బియాస్ రివర్కి దగ్గరలో అనమాట. సో ఎవరైతే అక్కడ నుంచి ఫ్లై చేస్తున్నారో చాలా పారాషూట్స్ మనకు అక్కడ నుంచి హిల్ నుంచి ఇక కింది దాకా తీసుకొస్తారు. ఫస్ట్ అయితే మమ్మల్ని ఏం చేశారంటే మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి సైన్ పెట్టాం కదా, సైన్ పెట్టినాక ఒక హిల్కి తీసుకెళ్లారు. ఆ హిల్ నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసాము. ఇప్పుడు చూడండి అక్కడ మీకు ల్యాండింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా వచ్చేసి మెల్లగా అక్కడ మనం మన ల్యాండింగ్ పాయింట్ అనమాట. అదేమంటే జస్ట్ ఇలాంటి అనమాట. జస్ట్ అతను ఏమంటున్నాడంటే ఇట్లా చేతులు పైకెత్తు అనేసి ఇట్లా అంటున్నాడు. సో మెల్లగా కాళ్ళు కూడా పైకెత్తలే, లేదంటే మన ఇంజూరీ అవుతామని చెప్పారు. సో మెల్లగా అయితే ల్యాండ్ అయితే అయిపోయాం. అక్కడ చూడండి ఎంతమంది గాల్లో ఉన్నారు. సూపర్ కదా అసలు. సో భయం అనేది అవసరమే లేదు నన్ను అడిగితే. मैगी ये प्रोवाइड एक मैगी है दो सिड्डू एक मैगी है लीव తింటావా ఇదేంటిది ఇది सिड्डू సిడ్డు తెస్తా ఫోకస్ సిద్ధు అంటే
108 minus 82. इधर एक देना ఏందే ఒకటి అండా మ్యాగీలోనే సూపర్ డిష్ అండా మ్యాగీ వావ్ నాకైతే మాత్రం బాగా నచ్చింది. బెల్లికి వచ్చినాం రివర్ రాఫ్టింగ్ కోసం. ఫ్లో మాత్రం ఒక యావరేజ్, బట్ జనాలు చూస్తే మాత్రం ఉన్నారు స్టార్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ చాలా డస్టీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చారు కదా, ఇది తీసుకొచ్చినప్పుడు ఇది మొత్తం ఇసుక పెట్టలే అనమాట. ఎవరికైనా డస్ట్ ఎలర్జీ అలాంటి ఉన్న వాళ్ళకు మాత్రం మీరు ఖచ్చితంగా మాస్క్, ఎట్లాగో ఇప్పుడు అందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. రివర్ రాఫ్టింగ్కి అయితే మా వాళ్ళు స్టార్ట్ అయ్యారు, కానీ నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ చల్లి, మళ్ళీ ఎందుకులే రిస్క్, మనం చాలా దూరం నుంచి వచ్చినాం, మళ్ళీ కోల్డ్ అయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే వెళ్ళలేదు. ఇతనే అనమాట, ఇతను మాత్రం మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఆయన పైన ఒక హెల్మెట్ మీద ఒక చిన్న గోప్రో అయితే పెట్టుకున్నాడు. ఇతను ఒక్కడే ట్రై చేస్తాడు, మిగతా వాళ్ళు జస్ట్ మనం రోప్ను పట్టుకొని కూర్చోవాలి. అందుకోసమే నేను వెళ్ళలేదు. సో మనకు కూడా అవి ఇస్తే మనం కూడా చేస్తాం కదా అనేసి. సో అతనికి ఒక్కడికే కంట్రోల్ అనమాట, మనం జస్ట్ నీడ్ టు సిట్ అంతే. Rope tight, no problem. All time to keep rope tight. Water is cold, not stand up. All time to keep both balancing rope tight. Okay? Understand? Okay. మా వాళ్ళు మాత్రం రివర్ రాఫ్టింగ్కి వెళ్ళారు, కానీ నేను మాత్రం ఇక్కడ పక్కన ఉన్న చిన్న పార్క్ లాగా ఉంది. సో అక్కడికి వెళ్ళేసి జస్ట్ అక్కడ కూర్చొని కొద్దిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. పిడింబా టెంపుల్కి వెళ్తున్నాం. ఈ మాల్ రోడ్ అన్నట్టు, ఈ గల్లీ నుంచి పైకి పోవాలి. చలి పెడుతుంది, టెంపరేచర్ మాత్రం సడన్గా లో అయిపోయింది. ఒక 5 minutesలో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి పోవాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అయితే ఇక బీభత్సంగా ఎంజాయ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళాక చూద్దాం. ఫైనల్గా మాత్రం మనం టెంపుల్ దాకా వచ్చేసాము. ఇక్కడ దగ్గరలోనే మొత్తం రోడ్ మ్యాప్ అనేది ఒక చిన్న మనకు ఉంది. సో మనాలిలో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అనేసి ఒకటి ఇన్ డీటెయిల్గా మాత్రం ఇక్కడ రాసింది. ఇదన్నమాట ఫుల్ మ్యాప్. అరే ఇట్రా, టెంపుల్కి ఎంటర్ అయినాం. చీకటి అయింది ఆల్రెడీ. దాదా టెంపుల్ దగ్గరలో మాత్రం నేనైతే ఈ పెయింటింగ్ అయితే తీసుకున్నాను. సో నాకు ఫుల్ నచ్చేసింది. సో గుర్తుగా ఉంటుంది, మనం హిడింబా టెంపుల్ దగ్గర తీసుకున్నాం అనేసి తెలుస్తుంది అనేసి ఒక చిన్న మెమొరీకి మాత్రం నేను తీసుకున్నాను.
అంబాదేవిని దర్శనం చేసుకొని పక్కన ఉన్న ఘటోత్కచుని పూజా ప్లేస్కి అయితే మేము వచ్చినాం. ఫైనల్గా వచ్చేసి మాల్ రోడ్కి వచ్చేసి అక్కడ కొద్దిగా షాపింగ్ చేసేసుకొని డైరెక్ట్గా సమీరాదర్ జాకెట్స్ మనాలి ఫైనల్గా హోటల్కి వచ్చేసి డిన్నర్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.